ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు మనకి డేటా ఫ్రేమ్ కావచ్చు, కొన్ని టేబుల్స్లో నల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, అలాంటి కేసెస్లో ఏ కాలంలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, ఎలా కౌంట్ చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు డేటా సెట్ అన్నమాట. ఇక్కడ మనకి కొంత డేటా అయితే ఉంది. అలానే స్కీమా వచ్చేసరికి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఏజ్, డిపార్ట్మెంట్, సాలరీ మనకి డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటా అండ్ స్కీమా తోటి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి మన అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి. ఓకే, సో రన్ చేద్దాం. ఇది అన్లోడ్ అవుతుంది. ఫస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏదైతే పర్టికులర్ సెల్ రన్ చేస్తారో ఆ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఫస్ట్ నేమ్ ఒకటి, లాస్ట్ నేమ్ ఒకటి, ఏజ్, డిపార్ట్మెంట్, సెల్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో నల్ వాల్యూ ఉంది, దీంట్లో నల్ వాల్యూస్ అండ్ దీంట్లో కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఎన్ని వాల్యూస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా నల్ వాల్యూస్ ఉంది, నల్ వాల్యూస్ ఉంది. ఇలా మనకి ఈచ్ కాలంలో మోర్ దెన్ వన్, ఒక కాలంలో ఒక వాల్యూ ఉంది, ఒక్కొక్క కాలమ్స్ లో రెండు మూడు నాలుగు వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఏ కాలంలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి ఎలా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఇది కొన్నిసార్లు ఫ్రీక్వెంట్ గా చెప్పిన కానీ కొన్నిసార్లు మనకి ఇంటర్వ్యూలో కూడా కావచ్చు, లేకపోతే రియల్ టైంలో కూడా మనకి ఇది యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ నేను మనం ఇంతకు ముందు చాలా ఫంక్షన్స్ లైక్ సెలెక్ట్ ఫంక్షన్, కాల్ ఫంక్షన్, వెన్ ఫంక్షన్ వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. సో బేసికల్ గా ఈ ఎందుకు ఏంటి అంటే, సో ఇండివిజువల్ గా నేర్చుకున్నప్పుడు మనకి డీటెయిల్ గా తెలుస్తుంది. బట్ వాటన్నిటిని క్లబ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ది సినారియోని బట్టి అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో దాంట్లో సెలెక్ట్ కౌంట్ ఎప్పుడు ఎప్పుడు కౌంట్ చేస్తున్నాము, ఏదైతే ఫస్ట్ నేమ్ కాలంలో నల్ వాల్యూస్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం కౌంట్ చేస్తున్నాం. ఓకే, చూడొచ్చు ఇక్కడ కౌంట్ వెన్. ఓకే, వెన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ కే స్టేట్మెంట్ అనమాట. బేస్డ్ ఆన్ ది కే స్టేట్మెంట్ బట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పొచ్చు. కాలం నేమ్ ఏదైతే ఫస్ట్ నేమ్ లో నల్ వాల్యూస్ ఉన్నాయో అప్పుడు మాత్రమే కౌంట్ చేయమని చెప్తున్నాం. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో మీరు చూడొచ్చు, టోటల్ కౌంట్ వచ్చేసరికి 2 అనమాట. అంటే ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ అనే కాలంలో రెండు నాలుగు వ్యాల్యూస్ ఉన్నాయి. ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, రెండు ఉన్నాయి అనమాట. ఇలా మీరేంటంటే, సో సింగిల్ కాలం కావచ్చు, లేదా మల్టిపుల్ కాలమ్స్ కావచ్చు, లేదా ఎంటైర్ డేటా ఫ్రేమ్ లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ కూడా ఒకేసారి కనుక్కోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ నీడ్ వీ నీడ్ టు మేక్ ఎ డెసిషన్ లైక్ దట్. ఓకే, ఇక్కడ చూస్తే నేను మూడు కాలమ్స్ కి ఎట్ ఏ టైం కనుక్కున్నాను. లైక్ ఫస్ట్ నేమ్ కావచ్చు, లాస్ట్ నేమ్ కావచ్చు, ఏజ్ కావచ్చు. సో ఇందాక ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ మొత్తం కూడా అరేలో తీసుకొని నేనైతే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ ఇట్ అవుట్. సో ఫస్ట్ నేమ్ లో రెండు నల్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ నేమ్ లో మూడు ఉన్నాయి, ఏజ్ లో రెండు ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇలా సో డిఫరెంట్ కాలమ్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు, నాకు డేటా ఫ్రేమ్ లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ కి కనుక్కోవాలి. నాట్ లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఫ్రేమ్ లో 20 కాలమ్స్ ఉన్నాయండి. 20 కాలమ్స్ కి డిఫైన్ చేయాలంటే లెంతీ కోడ్ రాయాల్సి ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ వీ కెన్ స్పెసిఫై ద కాలమ్ అండర్స్కోర్ నేమ్. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయని మొత్తం కూడా రిటర్న్ చేస్తున్నాం అనమాట. లెట్స్ దట్. ఓకే, మీరు చూడొచ్చు, ఫస్ట్ నేమ్ లో సో రెండు ఉన్నాయి, లాస్ట్ నేమ్ లో మూడు ఉన్నాయి, ఏజ్ లో రెండు ఉన్నాయి, డిపార్ట్మెంట్ లో ఒకటి ఉంది, శాలరీలో మూడు ఉన్నాయి అనమాట. ఓకే, ఇలా ఈచ్ కాలంలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అనేది కూడా మనం ఈజీగా సింపుల్ కోడ్ తోటి డిఫైన్ చేసుకోవచ్చు. ఇందాకేంటి స్పెసిఫిక్ కొన్ని కాలమ్స్ కి లేదా ఒక కాలం కి లేదా అన్ని కాలమ్స్ కి మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అలా కాకుండా కొన్నిసార్లు సో కొన్ని కాలమ్స్ కి నల్ వాల్యూస్ కాకుండా ఎన్ని ఉందన్నమాట. అలాంటి కేసెస్ లో కూడా కేస్ వెన్, ఓకే, ఈజ్ ఎన్ఏఎన్ అంటే ఆ కాలంలో ఎన్ఏఎన్ వాల్యూస్ ఉంటే నాట్ అప్లికబుల్ వాల్యూస్ వాటిని మాత్రమే కౌంట్ చేస్తున్నాం మనం. చూడండి ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. ఓకే, కావాలంటే మీకు ప్రూఫ్ చూపిస్తాను. సో దట్స్ ఇట్. ఇక్కడ ఏజ్ అనే కాలంలో ఎన్ని ఉంది గైస్, ఎన్ఏఎన్ వాల్యూస్
సో, ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది కాబట్టి, ఆ ఒకటనేది మనకి అవుట్‌పుట్‌లో వచ్చింది. ఓకే. సో, ఇలా డిఫరెంట్ వేస్ ఉంటాయి ఫైండ్ ఔట్ చేయడానికి. సో, మీరు గూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో, మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటదనమాట. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.